దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రియమైనటువంటి సంఘానికి, వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని వాగ్దానాల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రతిదినము కూడా ఒక వాగ్దానమును మనము గుర్తు చేసుకుంటున్నాము. ఈ దినము కూడా మరొక వాగ్దానముతో మనము ముందుకు వెళ్దాం. చాలా వాగ్దానాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఉన్న వాగ్దానాలు నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను మన సంఘంలో. ఈ మధ్య కాలంలో యెషయా గ్రంథములో ఉన్నటువంటి వాగ్దానాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి చాలా నెరవేర్చబడినవి, మరి నెరవేర్చబడుచున్నవి, నెరవేర్చబడతవి అని నేను తెలియజేస్తూ ఉన్నాను. 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనంలోని చివరి లైన్ చదవండి అంతే. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ వాగ్దానం గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈ దినాన కొద్ది నిమిషాలు మనము ధ్యానించి దేవుని వాగ్దానాలు ఏ విధంగా ఉన్నాయో గుర్తు చేసుకొని, వాటిని నమ్మి, వాటిని గట్టిగా పట్టుకొని మనము ఖచ్చితంగా ఈ వాగ్దానాలు నెరవేరుతాయని, ఈ వాగ్దానాలు ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని, ఆయన మానవ మాత్రుడు కాడని మనం విశ్వసించి ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన, చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మా జీవితాలకు అవసరమయ్యే ప్రతి మాటను మీరు విడుదల చేయండి ప్రభువా. నీ మాటలు నమ్మదగినవి దేవా. నీ వాక్యములో ఉన్నటువంటి ఏ వాగ్దానము కానీ, ఏ మాట కానీ, ఏ సున్న కానీ, పొల్లు కానీ నెరవేర్చబడకుండా ఉండవని నీవే మాట్లాడి నైనా ఉన్నావు. స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంకా వాగ్దానాలు నెరవేర్చే దేవుడు గనక ఈ దిన వాగ్దానం కొరకు మేము ధ్యానిస్తూ ఉంటుండగా మమ్మలను దేవ మీ వాగ్దానంతో కట్టి మీ వాగ్దానంలో స్థిరపరచబడటకు సహాయం చేయమని మీరు మా అందరితో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్యాన్ని చూడండి. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. 3 మాటలు ఇక్కడ ఉన్నాయి. మనము దేనికి కూడా ఈ దినాలు భయపడే దినాలే, కానీ భయపడదు. హల్లెలూయా. భయపడే దినాలు వచ్చినాయి, కానీ ధైర్యం కావాలి. బైబిల్లో మరి నిజంగా మనం చూసినట్లయితే, నేను ఒక్కొక్క మాటకి ఒక్కొక్క సందర్భం చూపెడతా. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము భయపడకు అనే మాట కొరకు చాలా వాక్యాలు ఉన్నప్పటికీ మరి భయపడుతున్నటువంటి ఒక వ్యక్తి తో దేవుడు మాట్లాడిన మాటలను నేను మీకు ఈ సమయంలో, ఈ సందర్భంలో గుర్తు చేయదలుచుకున్నాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చూడండి, ఇక్కడ భయపడుతున్నటువంటి వ్యక్తికి దేవుడు దూతను పంపించి ధైర్యపరుస్తున్న మాటను మనం ఇక్కడ, వాగ్దానమును మనం ఇక్కడ చూస్తున్నాం. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు దూతను పంపి తన మాటను తెలియజేస్తూ ఉన్నాడు. గిద్యోను నిజంగా మిద్యానీయులకు భయపడుతూ ఉన్నాడు. గిద్యోనే కాదు, ఇశ్రాయేలీలందరూ కూడా, యూద జనం అంతా కూడా భయపడుతున్నారు. మిద్యానీయులకు భయపడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీరు వేసుకున్న పొలాలను దోచుకుంటున్నారు, వీళ్ళ పంటలను దోచుకుంటున్నారు, వీళ్ళను కొంతమందిని చెరపడుతున్నారు, వాళ్ళ డబ్బును లాక్కుంటున్నారు, వీళ్ళను మరి బానిసలుగా తీసుకెళ్తున్నారు, అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళ కష్టము దక్కనిస్తలేరు, వీళ్ళ పంటలు దక్కనిస్తలేరు, వీరి సంపాదన దోచుకుంటున్నారు, వీరి ఆరోగ్యాలు దోచుకుంటున్నారు, వీరి శ్రమను దోచుకుంటున్నారు.
అలాంటి సమయంలో దేవుడు తన దూతను పంపించి తనను విశ్వసించిన వ్యక్తి, తనను నమ్ముకున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా దూత అతనికి కనబడు. హల్లెలూయా. ఇలాంటి సమయాల్లో దేవుడు తన దూతలను పంపిస్తాడు, తన సేవకులను మీ ముందు నిలబెడతాడు, తన ప్రవక్తలను నిలబెడతాడు, తన ఉద్దేశాలు ఏమైనా బయలుపరుచుకుంటాడు కనుక తెలియజేస్తున్నాడు. అప్పుడు ఆ కాలంలో దూతలతో ప్రవక్తలతో మరి నేరుగా తనే వచ్చి మాట్లాడేవాడు. హల్లెలూయా. తన స్వరంతో మాట్లాడేవాడు దేవుడు ఆ కాలంలో. ఇప్పుడైతే ఎలా మాట్లాడతాడు మనతో? ఈ కాలంలో మనతో ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? వాక్యము ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు దూతతో అప్పుడు వాక్యం లేదు, ఇప్పుడు అది రాయబడింది. ఇప్పుడు ఆత్మ ఆవేశముతో ఆత్మతో నింపబడి రాయబడింది కనుక ఇప్పుడు మనతో మాట్లాడే మాట ఈ విధంగా ఉంది. వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అతని కనబడు పరాక్రమము గల బలాఢ్యుడు. నీలో బలం ఉంది. హల్లెలూయా. నువ్వు బలహీనుడు కావు. ఆత్మీయంగా మనం బలవంతులం. హల్లెలూయా. మనము దేవుని మీద ఆధారపడితే బలవంతులం. మనం పరాక్రమము గల బలాఢ్యుడా అని సంబోధన చేస్తూ యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అంటున్నాడు. దాక్కున్న వాడితో మాట్లాడుతున్నారు దేవుని దూత. ఆయన గానుగ చాటున దాక్కున్నాడంట. గానుగు, అప్పటి కాలంలో గానుగులు ఉండేవి. అప్పుడు నూనె గానుగలతోనే తీసేవారు. దాని చాటుకు దాక్కున్నాడంట. దాక్కొని గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడంట. అలాంటి సమయంలో భయపడుతున్నాడు, చాలా పిరికోడైపోతున్నాడు. ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నాడు, దిగులు పడుతున్నాడు. ఈ కొట్టుకునే గోధుమలు కూడా తీసుకెళ్తారేమో. ముంగట ప్లేట్ పెట్టుకున్నట్టుగా, అన్నం పెట్టుకున్నట్టుగా ఆయన పెట్టుకొని కొడుతూ ఉంటే దేవుడు ఆయన భయముతో ఉన్నప్పుడు, దేవుడు దిగులుతో ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పి మాట్లాడినప్పుడు ఆయన తన పరిస్థితిని చెబుతూ ఉంటున్నాడు. ఎందుకు మరి మీరు తోడై ఉంటే ఇలాగెందుకు సంభవిస్తూ ఉన్నది అని అడుగుతున్నాడు కదా. దేవుడు మాతో ఉంటే ఇట్లెందుకు సంభవిస్తుంది, ఇలా ఎందుకు జరుగుతుంది, మా ఇంట్లో ఇలాగెందుకు ఉంది, మా కుటుంబంలో ఇలాగెందుకు ఉంది, ఎందుకు మా దేశంలో పరిస్థితులు ఇలాగ మారుతున్నాయి, ఎందుకు ఇలాగ జరుగుతూ ఉంది, మరి క్రైస్తవులకి దేవుని బిడ్డలకి శోధనలు ఎందుకు వస్తున్నాయి, శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని అన్నట్లుగా మనం ప్రశ్నించవచ్చు. ఇప్పుడు దానికి సమాధానం ఉంది. ఏమని ఆయన ప్రశ్నించినప్పుడు దేవుడు మళ్ళీ తన దూతతో మాట్లాడుతూ ఉంటున్నాడు. 14వ వచనం, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలను రక్షించడానికి నువ్వే వెళ్ళాలి. భయపడే ఈయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వే రక్షించడానికి నా సాధనానివి, భయపడకు, నేను బలము నీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి నువ్వు తప్పించుకోవడానికి చూస్తున్నావా? నువ్వు వారి చేతిలో నుంచి నువ్వు ఇశ్రాయేలును విడిపించే నాయకత్వం, శక్తి, బలం. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు అనేకులను విడిపించే వ్యక్తిగా ఉంటావు. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. నీకే నేను బలం ఇస్తా, నీకే నేను శక్తి ఇస్తా, నీకే నేను వరం ఇస్తా, నీకే నేను అనేక విధాలుగా సహాయం అనుగ్రహిస్తానని చెప్పి ఆయనతో మాట్లాడినప్పుడు నిజంగా ఆ మాటల ద్వారా దేవుని సూచనలు అడుగుతాడు. కొన్ని సూచనల ద్వారా మరి ఆయన వెళ్ళి గొప్పగా నాయకత్వం జరిగిస్తాడు. దేవుని శక్తిని భూమి మీదకి తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుని భూమి మీదకి తీసుకొచ్చి చూడండి, యుద్ధము యెహోవాదే అన్నట్లుగా చేస్తాడు. ఆ యుద్ధం ఎలా ఉంటుందంటే, ఈయన ఒక్క మాట మీకు ఇంతకుముందు మాట్లాడినానేమో కానీ 19వ వచనం చూడండి, ఎలాగూ ఈయన యుద్ధం చేస్తాడో చూడండి. ఎలాగూ మరి కొంతమందిని తీసుకొని ఏం చేయమంటాడో చూడండి. 7వ అధ్యాయం 19వ వచనం చదవండి.
ఇది న్యాయాధిపతులు 7వ అధ్యాయం 19వ వచనం. భయపడట గురించి, భయపడుతున్న వారికి దేవుడు ఇస్తున్న అభయము చూడండి, దేవుడు ఇస్తున్న ఆలోచన చూడండి. యుద్ధము అనంటే కత్తులు బట్టి, తుపాకులు బట్టి మీరు యుద్ధం చేయని అవసరం లేదు. ఇక్కడ చూడండి, వాళ్ళని జయించడానికి మీరు ఏం చేయాలి? మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, మిద్యానీయులను ఏ విధంగా జయించాలో దేవుడు చెబుతున్నాడు. 7:19 నుంచి చదవండి. 19:20. 7వ అధ్యాయము 19వ వచనం చూడండి. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది 100 మంది దండుపాలెములో కొట్టకొనకపోయి బూరలు ఊదుతున్నారు. తమ చేతుల్లో ఉన్న కుండలను పలగొడుతున్నారు. 3 గుంపులుగా తయారై బూరలను ఊదుకుంటూ, కుండలను పగలగొట్టుకుంటూ, ఎడమ చేతిలో దివిటీలు, కుడి చేతిలో బూరలు. హల్లెలూయా. పెద్ద యుద్ధం అంటే ఏమైనా ఆయుధాలు తీసుకొచ్చినారా? తెలుసా? వాళ్ళ చేతుల్లో ఉన్నాయి బూరలు. 1 బూరలు, 2వది కుండలు, 3వది ఏంటి? దివిటీలు. అంతే. హల్లెలూయా. యుద్ధం అనుకుంటే మనం ఏదో అనుకుంటాం. చూడండి, కుండలు అంటే శరీరానికి సాదృశ్యంగా ఉంది కదా. కుండలు పగలగొట్టాలి దేవుడి దగ్గర. హల్లెలూయా. శరీరాన్ని నలగొట్టాలి. ఇప్పుడు ఆత్మీయంగా చెప్పే సందేశం ఏంటంటే, దీన్ని బట్టి ఆ కుండలు మట్టి కుండలు తెచ్చి కాదు, ఈ కుండ గురించి. ఇది కుండ మట్టి ఘటమని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈ కుండను పగలగొట్టాలి. మన నోరు మాట్లాడాలి. చూడండి, అది పూరగా ఉండాలి నోరు. ఇంకా 3వది దివిటీలు. వెలుగు కదా, ఒక చేతిలో బైబిల్ ఉండాలి. హల్లెలూయా. మన వాక్యము పాదాలకు దీపమున. దివిటీలు నిజంగా చేతిలో ఏముండాలి? మన చేతిలో ఇది ఖడ్గం, 2 అంచులు గల ఖడ్గం. ఇది నీ ఎలాంటి మరి కీళ్ళను, మూలుగులను దూసుకు వెళ్ళేటువంటి ఈ ఖడ్గం ఇది. కనుక ఈ ఖడ్గాన్ని చేతిలో పట్టాలి. చూడండి, కుండను పగలగొట్టాలి, బూరలు ఊదాలి. బూర కుండలు పగలగొడుతూ బూర ఒక చేతిలో, దివిటీలు ఒక చేతిలో. ఇవి వాడాలని చెబుతున్నాడు. ఈ సెలక్షన్ కూడా కొన్ని వేల మందిని తీసుకొని 100 మందిని సెలెక్ట్ చేసినాడు. చూడు, 100 మందిని తీసుకున్నాడు. దేవుడు చెప్పినట్టు చేయడం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆయన భయపడకు అని అంటున్నాడు. ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. భయపడకని చెప్తున్న మాట, ఆయన భయపడుతున్న, ఆయనకి ఇస్తున్న గొప్ప ఆధారాలు ఏంటో తెలుసా? ఆయన అనుకోవచ్చు, ఏంటి దేవా, కుండలు పట్టుకునేది, బూరలు పట్టుకునేది, దివిటీలు పట్టుకునేది, వీటితో ఇది గిద్యోను ఖడ్గం అంట. హల్లెలూయా. గిద్యోను మరి ఖడ్గమని వారు కేకలు వేస్తున్నారంట. కత్తి ఉందా చేతిలో? కత్తి ఉందా? ఏమున్నది? దివిటి, బూరలు ఉన్నాయి, కానీ ఖడ్గం అంట. హల్లెలూయా. ఇదే ఖడ్గం. ఆత్మీయ మరి భాషలో చెప్పాలంటే బైబిల్ వాక్యం మన చేతిలో ఉండాలి, నోటిలో ఉండాలి. ఇది నలగొట్టాలి. అప్పుడు పనిచేస్తుంది. మన ద్వారా మనం భయపడుతున్నాం కదా, మన ద్వారా అనేక సమాజాలు దీవిపోవాలి. అబ్రహాము దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు కదా, కొందరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి అబ్రహామును పిలుస్తున్నాడు. నీ బంధువులు, నీ ఇంటి నుండి, నీ బంధువుల నుంచి నువ్వు నేను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగా నడవడం,
గొప్ప పని అంతే. నువ్వేం మీద మొదలుమైన అవసరం లేదు, ఇంకేదో చేయని అవసరం లేదు మనం. కనుక చెప్పినట్టుగా చేయడం మన పని. ఉద్యోగికి ఏం చెబుతున్నాడో, దేవుడు ఏం చెప్తున్నాడో అది చేస్తున్నాడు అంతే. అంతమందితో చేస్తున్నాడు. ఇంతమంది ఉంటే ఇందులో కొంతమంది అటు ఇటు అవుతారని చెప్పేసి ఇక్కడ అంతమంది లేదు కదా, కొంతమంది ఉన్నాం కదా, మన సంఘం అంత లేదు కదా. కనుక నిజంగా మరి కొంతమందిని దేవుడు దర్శించేవాడిగా ఉన్నాడు. ఆ కొంతమంది దేవుని కొరకు బలంగా నిలబడేవారుగా ఉంటున్నారు. రెండవ మాట ఏంటంటే పేరు పెట్టి పిలుచుట అనేది మనం చూస్తుంటున్నాం. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. పిలిచి ఉన్నాడు మనల్ని. మరి ఇంత లోకం ఉండగా ఈ తిర్యాని మండలం లేక ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఇందులో మనం ఏ పెద్ద లెక్కకు రాడు, కానీ మనల్ని సెలక్షన్ చేసినాడు. హల్లెలూయా. మనల్ని పిలుచుకున్నాడు, పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు. అంతమందిలో అబ్రహాముని ఎందుకు పిలిచినాడంటే ఆయన పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. ఇంతమందిలో నిన్నెందుకు పిలిచినాడంటే నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది. అది గొప్ప పెద్ద ప్రాసెస్. అది ఒక రోజులో, ఒక సంవత్సరంలో జరిగేది కాదు, అది కానీ జరుగుతుంది. హల్లెలూయా. ఇది వాగ్దానం అని భయపడకు, పేరు పెట్టి పిలిచిన ఒక 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 ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం మీకు చూపెట్టనా? చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం అందరికీ సుపరిచితమైన వాక్య భాగం అది. అక్కడ పేరు పెట్టి పిలవడం కనబడతా ఉంది. లూకాసు వార్త 19 మొదటి వచనాలు చూడండి. ఇక్కడ ఒక వ్యక్తిని పేరు పెట్టి దేవుడు పిలుస్తున్నాడు. అది మనము చదువుకుందాం. లూకాసు వార్త 19వ ఆయన సంచరిస్తున్నాడు. ఎరికో పట్టణం చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఇది మనం ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా, పేరు పెట్టి పిలవడం ఇక్కడ కనబడతాం. జక్కయ్యని ఇంతకుముందు యేసుప్రభు ఎప్పుడు చూడలేదు. జక్కయ్య కూడా యేసుప్రభుకు తెలియదు, యేసుప్రభు జక్కయ్యకు తెలియదు. ఆయన మనసులో ఒకటి చూడాలని చిన్న కోరిక ఉండే, చిన్న ఆశ ఉంటాడో ఏమో అని చెప్పేసి చాలా ఆయన శాంతి కొరకు, నెమ్మది కొరకు, కుటుంబం బలపడే కొరకు, డబ్బు సంపాదించే పనిలో ఉన్నాడు, డబ్బు సంపాదన చేస్తున్నాడు జక్కయ్య. కానీ యేసయ్యను చూడాలని ఆశ, కోరిక ఆయన కలిగింది. కానీ చిత్రం ఏంటంటే ఆయన చూడలేకపోయినాడు. ఆయన కొన్ని ఆటంకాలు వచ్చినాయి. ఆ ఆటంకాలను కూడా అధిగమించి ముందు అడిగేసినాడు. ఎట్లయినా యేసయ్యను చూడాలనుకున్నాడు. కేవలం నేను చూస్తా అనుకున్నాడు. చెట్టెక్కి ఆయన దారి కూడా పోతుంటే చూస్తా అనుకున్నాడు. కానీ ఇక్కడ చిత్రం ఏంటయ్యా అంటే ఆ జక్కయ్యను దేవుడు పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగుమని చెబుతున్నాడు. త్వరగా దిగుము. హల్లెలూయా. ఆశ్చర్యపోయినాడు ఆయన. నా పేరు ఎట్లా తెలుసు? నేను ఇక్కడ ఎక్కినానని నేను ఎవరికి కనబడకుండా దాక్కున్నట్టే ఉన్నాను, కానీ నా పేరు ఎట్లా తెలుసు అన్నట్టు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చినాడు. హల్లెలూయా. ప్రియమైన వీక్షకులారా, నీవెవరో తెలియదని నీవు యేసయ్యకు తెలుసు. నీకు ఆయన తెలియకపోవచ్చు, కానీ నీ పేరుతో సహా నువ్వే ఊర్లు ఉంటావో, నీ జాగేంటో, నీ పట్టణం ఏంటో, నీ పల్లె ఏంటో, నీ బ్రతికేంటో, నీ జీవితం ఏంటో, నీ బాధ ఏంటో, నీవు పడుతున్న సమస్యలు ఏంటో ఆయనకు తెలుసు. జక్కయ్య స్థితి ఆయనకు తెలుసు. జక్కయ్య పేరు ఆ ప్రభువుల వారికి తెలుసు.
ఆయన పేరు పెట్టి పిలిచింది. జక్కయ్య త్వరగా దిగిరా అని అన్నాడు. నువ్వు దిగి రావాలి, నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు. మనల్ని ఆయన పిలుస్తున్నాడు, లోకాన్ని ఆయన పిలుస్తున్నాడు, మనుషులందరినీ పిలుస్తున్నాడు. ఆయన పిలుపు వినగలగాలి, ఆయన మాట వినగలగాలి. కనుక మరి విని వెంటనే త్వరగా దిగమంటే త్వరగా దిగి ఆయనను చేర్చుకుంటే ఆ ఇంటిలోకి వెళ్ళినాడు. ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు అతని కుండ బద్దలు కొడుతున్నాడు. హల్లెలూయా. అతని కుండ బద్దలు కొడుతున్నాడు. ఏంటంటే అతని కుండలో ఉన్నదంతా తెలిసిపోయింది. ఆయనకు మరి ఇంట్లోలాగా తెలియదా అంటే, కానీ నిజమైన దేవుడు మన కళ్ళెదుగా ఉంటే మన కుండలు పగలగొట్టుడే. హల్లెలూయా. నేను అన్యాయంగా, నేను అక్రమంగా సంపాదించిన ఈ సొమ్ము పేదవాళ్ళకును ఎవరి దగ్గర తీసుకున్నాడో మరి వాళ్ళకు 4 అంతలు చెల్లిస్తానని కుండ బద్దలు కొట్టినాడు. అబ్రహాము కూడా అబ్రహాముగా మార్చబడినాడు. ఆయన కూడా మార్చబడినాడు. ఎవరు యేసయ్య దగ్గరికి వస్తే వారిని మార్చడమే దేవుని పని. కనుక పేరు పెట్టి పిలిచేది ఎందుకో తెలుసా? నీ జీవితం మార్చడానికి, మన జీవితాలు, మన బ్రతుకులు మార్చడానికి పిలిచిన దేవుడు మనల్ని నష్టపరచడానికి కాదు. పేరు పెట్టి పిలిచిన వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. నీ పేరేంటి అని అడుగుతాడు యాకోబుతో కదా. యాకోబు అని అంటే మోసగాడు అని అర్థం. యాకోబు అని చెప్పగానే ఇక నీ పేరు అది కాదు, ఇశ్రాయేలు అని చెప్పినాడు. ఆ దినం నుంచి అతడు ఆశీర్వదింపబడిన వాడుగా అయినాడు. హల్లెలూయా. అతని భయములన్నీ కూడా పోయినాయి. పోలేదా? తన అన్న చంపుతాడన్న భయం పోయింది, అన్ని దిగుళ్ళన్నీ పోయినాయి. ఆ దినం నుంచి అతను పూర్తిగా మార్చబడి దేవుని కొరకు బ్రతికినాడు యాకోబు. కనుక యాకోబును పేరు మార్చి పిలుస్తున్నాడు. అబ్రహాం పేరు మార్చి పలుకుతున్నాడు. ఆయన పిలుచుకున్న తర్వాత వారి జీవితాలను మారుస్తాడు. వారి కుండలు బద్దలు కొట్టబడతాయి. ఆ కుండలో ఉన్నటువంటి చెడు చేదు అంతా కూడా తొలగిపోతుంది. ఇంకా శ్రేష్టమైన కుండగా మారుతారు. వారు పనికొచ్చే పాత్రగా తయారవుతారు. నిజంగా మరి ఆ ఇంటిని దేవుడు మార్చినట్టుగా, జక్కయ్య ఇంటిని మార్చినట్టుగా కనబడుతుంది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి మనుష్య కుమారుడు నశించిన దానిని రక్షించుటకు ఈ లోకానికి వచ్చినాడని ప్రభువు మాట్లాడినాడు. కనుక మనల్ని మార్చుకున్నది ఎందుకో తెలుసా? మనల్ని పిలుచుకున్నది ఎందుకో తెలుసా? మార్పు చేయడానికి, మార్చడానికి. ఎలా అంటే తన చిత్తానుసారంగా మారుస్తాడు, తన ఇష్టానుసారంగా మారుస్తాడు. నీవు అనుకున్నట్టుగా ఒకవేళ గిద్యోని చేతికి మంచిగా ఈ చేతికి ఒక తుపాకీ, ఈ చేతికి ఒక తుపాకీ, 2 చేతులతోని కాల్చే ట్రైనింగ్ ఇచ్చి అలాగే ఏం చేయలేదు. చేసినాడా? అలాంటి ఏం చేయలేదు. అబ్రహాముకు ఇంకో రకమైన బలం ఇయ్యలేదు. మరి యాకోబుకు లేకపోతే ఈయన సంపాదన మీద మనసు గల్లోడు కదా, ఎవరు? జక్కయ్య. సంపాదించుకోవడానికి ఇంకా బాగా ఆశీర్వదిస్తానని చెప్పినాడా? ఆయన చెప్పకముందే ఈయన జీవితాన్ని ఒప్పుకుంటున్నాడు. అందులో శాంతి లేదు, నెమ్మది లేదు, అసలు ఆయన జీవితం అది కాదు అని చెప్పేసి ఆయనకు అర్థమైపోయింది. ఆత్మదేవుడు అందులో పనిచేసి మరి ఆయన హృదయంలో పనిచేసి ఏమంటున్నాడు అంటే, ఇది అసలైన బ్రతుకు కాదు, ఇది అసలైన ఆశీర్వాదం కాదు, ఇది అసలైన దీవెన కాదని చెప్పేసి తనే ఒప్పుకుంటున్నాడు. తన కుండను బద్దలు కొట్టుకుంటున్నాడు. తానుగా తన జీవితాన్ని బట్టబయలు చేస్తున్నాడు. తన బ్రతుకును ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర ఏం దాచుకోకుండా. కనుక ఇదిగో నశించిపోయినాడు. రక్షణలోనికి నశించిన దానిని రక్షించటానికి నేను వచ్చినానని దేవుడు పిలిచింది ఎందుకో తెలుసా? మనల్ని రక్షించడానికి అని, మనల్ని దీవించడానికి అని, మనల్ని ఆశీర్వదించడానికి అని, మనల్ని తన ప్రణాళికలో నిలబెట్టడానికని మనము చూస్తూ ఉంటున్నాం. పేరు పెట్టి మనల్ని పిలిచే దేవుడిగా ఉంటున్నాడు. ఇక చివరిగా నా సొత్తు. హల్లెలూయా. మనకు తెలియదు మనమే దేవుని సొమ్ము అని. హల్లెలూయా. మనల్ని అసలు ఈ లోకంలో ఉన్నాయని మనం ఆశిస్తున్నాం, కానీ మనల్ని ఆశించేది దేవుడు. నాకు నువ్వు కావాలి చెప్పేసట్టు, నీవు నా సొత్తు, నాకు నువ్వు కావాలి, నీవే నా ఆస్తి, నీవే నా సర్వం, నీవే నా సమస్తం, నీ కొరకు నేను ఏమైనా చేస్తా, నా సంపద కొరకు నేను ఎన్ని రోజులైనా
శ్రమ పడతానా, ప్రాణమైనా పణంగా పెడతానని చెప్పేసి యేసు ప్రభు సొత్తైన ఈ లోకంలో దేవునికి ఏదైనా గొప్ప ఆస్తి ఉందంటే అది నువ్వు, నేను, మనమందరము ఆయన ఆస్తి. దేవుని బిడ్డలు దేవుని ఆస్తి. మనలో ఉన్న పాపం ఆయనకి ఇష్టం లేదు, కానీ మనమందరం ఆయనకి ఇష్టం. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయనకి ఇష్టం. అయితే పిలువబడాలి. ఆయన పిలుపు నీకు కూడా వస్తుంది. ఈరోజు మనందరికీ వస్తుంది. మనమందరము దేవుని సొత్తు, మనమందరం దేవుని సొమ్ము. కానీ ఈ లోకంలో అపవాది అపహరిస్తున్నాడు దేవుని సొత్తులను, అనేకులను. మరి దోచుకొని వాడు ఒకడున్నాడు. వాడు అపవాది, వాడు దొంగ అని యోహాను సువార్తలో రాయబడింది. యోహాను సువార్త దయచేసి తీయండి. వాడు ఏం చేస్తున్నాడు? దేవుని సొమ్మును వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? కీలు బొమ్మలాగా తయారు చేస్తున్నాడు. దేవుని సొమ్మును సర్వనాశనం చేస్తున్నాడు. దేవునికి సొత్తుగా ఉండవలసిన మనము సాతానుకు తొత్తులైతున్నాం కదా. తొత్తులు అంటే అర్థమవుతుంది కదా. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సాతాను తోలు బొమ్మలు, సాతాను కీలు బొమ్మలు అవుతున్నారు. వాడు ఒక్కొక్కరిని సర్వనాశనం చేస్తున్నాడు. యువత ఈరోజు ఎంతగా చెడిపోతుంది, మానవాళి ఎంతగా చెడిపోయింది. కారణం ఏంటో తెలుసా? చూడండి, దొంగ ఒకడు వచ్చినాడు. వాడికి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. వాడు ఏం చేస్తున్నాడో చూస్తుంటున్నాం. చదవండి 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా ఇంకొక మాట కూడా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని మనము చూస్తుంటున్నాం. ఇంకా నా గొర్రెలు నా స్వరం వినును. ఇలాంటివి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, దొంగతనం చేయడానికి వస్తున్నాడు. చాలా మందిని మరి పట్టుకొని అనేక ఇబ్బందుల చేత, అనేక కష్టాల చేత మరి సాతానుడు ఈ లోకములో ఉన్న మరి దురాత్మ ఎందుకు శోధిస్తున్నాడో తెలుసా? యోగుకు రోగం వచ్చిందని అన్నాను. ఆ రోగం రావడానికి కారణం ఎవరు తెలుసా? ఎవరు? అపవాది అని లేదు అక్కడ. అపవాది వచ్చి పర్మిషన్ తీసుకొని పోయి ఆ విధంగా శోధిస్తున్నాడంట, బాధిస్తున్నాడంట. దేవుని సొత్తును, దేవుని సొమ్మును వీడు దొంగతనం చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, హత్య చేస్తున్నాడు అని మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుని సొత్తు కనుక దేవుడు నిజంగా ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. వాని నోట నుండి విడిపించడానికి వచ్చినాడు. వాడొచ్చి గొర్రె గొంతిక పట్టినట్టుగా, తోడేలు వచ్చి గొర్రె గొంతిక పడితే ఎలా ఉంటుంది? ఒక పులి వచ్చి గొర్రెను లేక పశువును పడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు దాని నోట్లో ఉన్న కూడా దేవుడు ఆ యొక్క క్రూర జంతువు నోట్లో ఉన్న గొర్రెలను కూడా మరి దావీదు విడిపించినట్టుగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎలుగుబట్టి చేతుల, సింహం చేతుల నుంచి గొర్రెలను నేను కాపాడిన ఈ గొలియాతు నుంచి మరి మన దేవుడే నా దేవుడు కాపాడినాడు, ఈ గొలియాతు నుంచి నా దేవుడు కాపాడా అని చెప్పేసి అని అంటాడు. కనుక దేవుని సొమ్మును కాపాడడానికి దావీదులాగా నిలబడే మనము ఉన్నాము. కనుక దేవుడు నిజంగా మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. కనుక ప్రాణం పెట్టే యేసు ప్రభు ప్రాణం పెట్టినాడు. కనుక ఆయన మనల్ని కాపాడే విషయంలో మీరు నా సొత్తు, మీ కొరకు నేను ప్రాణమైనా పెడతాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కనుక ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు మనం బ్రతకాలని, మనం ఆయన సొత్తుగా, మనం ఆయన సొమ్ముగా ఉన్నామని, మనల్ని ఇలాగే పరలోకం చేర్చాలని ఆశపడుతున్నాడు. ఆయన మనల్ని పరలోక సంబంధులుగా చేయడానికి చూస్తున్నాడు. యాకోబును కానీ, అబ్రహామును కానీ, ఇంకా మనము చూసుకున్నటువంటి గిద్యోనును కానీ, ఇంకా జక్కయ్యను కానీ, ఇంకా ఎవరినైనా కానీ, నన్ను కూడా నిజంగా ఈ లోకంలో మనం దేని కొరకు ప్రాకులాడినా మరి అవి మనల్ని విడుస్తాయి. మనం వాటిని విడవలసి ఉంటుంది. కానీ
యేసయ్యతో కనుక బ్రతికినట్లయితే, ఆయన స్వరం విన్నట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన పేరు పెట్టి పిలిచినప్పుడు నీవు దానికి సమాధానం ఇవ్వగలిగితే, నీ దగ్గర సమాధానం ఉంటే ఖచ్చితంగా నువ్వు కాపాడబడతావు. హల్లెలూయా. ఆయన గొర్రెలు ఆయన స్వరం వినాలి. 14 కాబట్టి యోహాను సువార్త, నా గొర్రెలు నా స్వరం విను. ఇక్కడనేనా ఆ మాట? మనము నా గొర్రెలు నా స్వరం విను. సరే, అది మనం చూసుకుందాం, వీలైతే తర్వాత చదువుకోండి. నా గొర్రెలు నా స్వరం వినును. దేవుని స్వరం, దేవుడు మాట్లాడినప్పుడు మనం వినాలి. దేవుని మాటలు వినకపోతే మనం ఎప్పుడు జయం పొందలేం, మనం ఎప్పుడు విజయం పొందలేం, మనం ఎప్పుడు అద్భుతాలు చూడలేం, మనం ఎప్పుడు ఆశీర్వాదాలు పొందలేం. ఒకవేళ గిద్యోను దేవుని మాట వినకపోతే ఏ మాత్రం అద్భుతం చూడకపో, అబ్రహాము దేవుని మాట వినకపోతే ఏ మాత్రం దేవుని సొత్తు కాకపో ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అయినాడు. మరి చెక్కయ్య దేవుని మాట వినకపోతే, దిగుమన్నప్పుడు దిగకపోతే ఆ కుటుంబం రక్షింపబడేది కాదు, నశించిపోయేవాడు. కనుక ఈరోజు దేవుని మాట నిర్లక్ష్య పెడుతున్నా సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను భయపడకంటున్నాడు. ఈ లోకంలో ఉన్న సమస్యలకు నువ్వు భయపడకు. నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. నీవు ఆయన సొత్తుగా, నీవు ఆయన ఆస్తిగా, నీవు ఆయన సర్వస్వముగా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడని నేను తెలియజేస్తున్నాను. నీవు నీ స్పందనేది, నీవు నీ సమాధానం ఏది? నువ్వు ఆయన మాటకు ఎంత విలువిస్తున్నావు? గిద్యోను వల్ల నువ్వు వింటే విజయం అనేదే. అబ్రహాం వల్ల నీవు వింటే నీవు ఆశీర్వదింపబడినవాడు. నీవు మరి జక్కయ్యలాగా ఆయన మాట వింటే నీ జీవితమే మార్చబడి నీ కుటుంబానికి రక్షణ దొరుకుతుంది, నశించే నీకు రక్షణ దొరుకుతుంది. నువ్వు రక్షణలో, దేవుని ఆనందంలో, పరసంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి స్వస్థతకు, ఆశీర్వాదానికి పాత్రురాలవుతావని నేను తెలియజేస్తూ ఈ వాక్యాన్ని మనము ముగించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరం కూడా దేవుని విన్న వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. భయపడకు అంటున్నాడు. భయపడుతున్న నా సహోదరి సహోదరుడా, మనము దేనికి భయపడద్దు. దేవా మీకు వందనాలు, నీవిస్తున్న ధైర్యం కొరకు వందనాలు. దేవుడు నీతో మాట్లాడినాడు, నిజంగా గిద్యోనుతో మాట్లాడినాడు, అతన్ని బలపరిచినాడు. అతనికి ఇచ్చిన ఆయుధాలు ఏంటంటే నోటితో పలుకడం, తన శరీరాన్ని నలగొట్టుకొని దేవునికి ఇష్టానుసారంగా మారడం, ఆ వాక్యముతో బ్రతకడం వల్ల విజయాలు చూసినాడు, గొప్ప విజయాలు చూసినాడు, గొప్ప నాయకుడైనాడు, ఇశ్రాయేలును విడిపించినాడు. మరి అతనికి విరోధంగా ఉన్నటువంటి మిద్యానీయులను ఓడించినాడు. ఈ శత్రువు ఓడిపోవాలంటే నీ వాక్యము నీ చేతిలో ఉండాలి, నీ నోటిలో ఆయన మాట ఉండాలి, నీ శరీరం నలగొట్టబడాలి. ప్రార్థన చేసుకుందాం. దేవా, అటు భాగ్యం నాకు దయచేద్దాం. పేరు పెట్టి నేను పిలుస్తున్నానని మన దేవుడు నన్ను పిలిచినాడంటే నా పేరు తెలుసు, నా బ్రతుకు తెలుసు, నా జీవితం తెలుసు. అందుకనే నన్ను పిలుచుకున్నాడు. నా పేరు తెలుసు, నా వంశవృక్షము తెలుసు, నా కుటుంబ పరిస్థితులు తెలుసు. నా దేవునికి నన్ను పిలుచుకున్నాడు. అబ్రహామును పిలుచుకున్న దేవుడు నేను పిలుచుకుంటున్నాడు, నేను పిలుస్తుంటున్నాడు. ఆయన సొత్తుగా ఉండడానికి, ఆయన సొమ్మును అపహరించడానికి అపవాది నరకానికి తీసుకెళ్ళడానికి, ఆత్మను నరకానికి పంపించడానికి, నిత్య నరకానికి పంపించడానికి, ఈ లోకంలో నాశనం చేయడమే కాకుండా, ఈ లోకంలో గాయపరచడమే కాకుండా హత్య చేస్తున్నాడు. చూడండి, మనకున్న ఆస్తులని, మన కష్టార్జితం అంతా దొంగిలిస్తున్నాడు, మన ఆరోగ్యం దొంగిలిస్తాడు వాడు. వారి నుంచి కాపాడేవారు ఎవరైనా ఉన్నారంటే ఆ యేసయ్య. ప్రార్థన చేయండి. యేసయ్య, నన్ను విడిపించండి దొంగ నుంచి, దోచుకొని వారి నుంచి నన్ను విడిపించు, నాశనం చేసేవారి నుంచి నన్ను విడిపించు దేవా, హత్య చేసేవారి నుంచి నన్ను విడిపించు దేవా అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, మీకు వందనాలు.
విన్నటువంటి వాక్యము నీరు కట్టి దేవ ఫలింపజేయండి. ఈ మాటలు మాలో ముద్ర వేయండి తండ్రి. మేము ఊరికనే మీ సన్నిధిలో లేదు ప్రభువా, నీవు భయపడకు అని మాతో బలహీనంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, కష్టంలో శ్రమలో ఉన్నప్పుడు మమ్మల్ని తండ్రి చూసి పిలుచుకున్నావు తండ్రి. దాగి ఉన్నప్పుడు దేవ నైనా మీకు వందనాలు. మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నావు అయ్యా. పేరు పెట్టి పిలిచినాము, స్తోత్రం. నా సొత్తని నీవు ఏర్పాటు చేసుకున్నావు, వందనాలు దేవ. మీ కొరకు మేము నిలబడడానికి, మీ కొరకు నైనా మేము అద్భుతాలు చేయడానికి మమ్మల్ని పాత్రలుగా, సాక్షులుగా, సాధనలుగా వాడుకోమని ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ముద్ర వేయండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.